హాయ్ ఫ్రెండ్స్, శివనారాయణ అయితే దీపతో నేను కార్తిక్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట వినడం లేదు. కోప్పడ్డాను, బ్రతిమిలాడాను, చీకొట్టాను. అయినా కూడా నేనేం చెప్పినా లెక్క చేయడం లేదు. ఇక చేసేదేమీ లేక నీకు చెబుతున్నానమ్మా. మీ ఇద్దరి మాట ఒక్కటే అయి ఉండొచ్చు. భార్యాభర్తలుగా మీ నిర్ణయం మంచిదై ఉండొచ్చు. కానీ బిడ్డ విషయంలో మీరు చేసేది తప్పమ్మా. నువ్వు కన్న తల్లివి. నువ్వు బిడ్డని వద్దనుకోవడం మంచిది కాదమ్మా. మీ కడుపులో నా భార్య పుడుతుందని మేమంతా కూడా చాలా సంతోషించాము. కానీ ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఆ బిడ్డే వద్దనుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా దీప అని శివనారాయణ అయితే దీపతో అంటూ ఉంటాడు. ఇక దీప అయితే లేదు తాతగారు, నేనైతే వద్దని అనుకుంటున్నాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పేస్తుంది. దాంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. కార్తిక్ ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడని, అందులో ఒక అర్థం ఉంటుందని నాకు తెలుసు. కానీ వీళ్ళ సొంత బిడ్డని, వాళ్ళ కడుపున పుట్టబోయే బిడ్డని వదులనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. ఏం కారణం లేకుండా కార్తిక్ తన బిడ్డను వదులుకోడు. ఖచ్చితంగా వెనుక ఏదో జరుగుతుంది. కానీ అది ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడ నిలబడిపోతాడు శివనారాయణ. అలా శివనారాయణ నిలబడి ఉండగానే ఇక ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ హారిక అయితే ముగ్గురు డాక్టర్లతో కలిసి లోపల దీప రూమ్లోకి అయితే వస్తారు. వచ్చి ఏంటండి దీపగారు, ఇంకా ఆపరేషన్ కావాల్సిన డ్రెస్ మీరు వేసుకోలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, అంటే ఆపరేషన్కి మీరు రెడీగా లేరా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఆపరేషన్కి దీప రెడీగా ఉండడం ఏంటి? ఉంటే సుమిత్ర రెడీగా ఉండాలి, కానీ దీప ఎందుకు రెడీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. నా మనవరాలు జోష్న కదా బోన్ మ్యారో ఇవ్వాల్సింది, డాక్టర్ గారు ఇలా అంటున్నారేంటి అని ఆలోచిస్తూ ఉంటే, అలా ఆలోచిస్తూ ఉండగానే కార్తిక్ అయితే తాత నువ్వు కొంచెం సేపు బయట ఉంటావా అనేసరికి ఇక కార్తిక్ మీద ఉన్న డౌట్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది శివనారాయణకి. దాంతో ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతూ ఉంటాడు. కానీ బయటికి అయితే వెళ్తాడు. ఏమండి పెద్దయిన గారు, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, దీపగారికి ఆపరేషన్కి టైం అవుతుంది అని చెప్పేసరికి ఏం ఆపరేషన్ అమ్మా, ఏం ఆపరేషన్ చేస్తున్నారు మీరు దీపకి అని చెప్పేసి శివనారాయణ అడుగుతాడు. అలా శివనారాయణ అడిగేసరికి ఆ ముగ్గురు డాక్టర్లో ఒక డాక్టర్ అయితే నిజం మొత్తం చెప్పేస్తుంది. అదేంటి సార్, మీకు తెలియదా? క్షమించండి, మీకు తెలియకపోవడం ఏంటి? దీప బోన్ మ్యారో ఇవ్వబోతుంది కదా సుమిత్ర గారికి, తన కన్న తల్లికి అని నిజమైతే చెప్పేస్తుంది డాక్టర్. దాంతో శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడేది? బోన్ మ్యారో ఇవ్వబోయేది నా మనవరాలు జోష్న కదా, దీప అంటారేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కార్తిక్ అయితే తాత నేను బయటికి వెళ్ళమంటున్నాను కదా, బయటికి వెళ్ళు తాత, తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు మాట్లాడే విషయం కాదిది అని చెప్పగానే, నువ్వు నన్ను ఆపకరా కార్తిక్, అసలు నా వెనకాల ఏం జరుగుతుంది, మీరంతా ఏం చేస్తున్నారు, అసలు బోన్నారు దీప్ ఇవ్వడం ఏంటి, దీపకి ఆపరేషన్ ఏంటి, జోష్న కదా ఇవన్నీ చేయాల్సింది, దీప చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి శివనారాయణ కోపంగా కార్తిక్తో అంటూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళేది లేదురా, అసలు ఈ రూమ్లో ఏం జరుగుతుంది? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సిన జోష్న ఏమో బయట ఉంది, ఇక్కడ ఉండాల్సిన ఈ రూమ్లో ఉండాల్సిన దీప ఏమో ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి శివనారాయణ అయితే కార్తిక్ని నిలదీస్తాడు. చెప్తున్నాను కదా తాత, తర్వాత మాట్లాడతాను, నువ్వు ముందు బయటికి పదా అని అంటూ ఉంటే కార్తిక్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళనురా, నేను నిజం తెలిసేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళేదే లేదు అని చెప్పి శివనారాయణ ఇక అక్కడే కూర్చుండిపోతాడు. శివనారాయణ పంతంతో అక్కడే ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే మాట్లాడుతుంది. శివనారాయణ గారు, మీకు విడమర్చి చెప్పేంత టైం మా దగ్గర లేదు. ఎందుకంటే సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అంత టైం అయితే అయిపోయింది, ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. ఈ టైంలో మీరు అడ్డుపడితే మేము చేసేది ఏమీ లేదు, నిజం చెప్పడం తప్ప అనేసరికి, అదేనమ్మా ఆ నిజం కోసమే నేను కూడా ఇక్కడే నిలబడ్డాను. ఆ నిజమేంటి, ఎందుకు దీపని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తున్నారు జోష్నకి బదులుగా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. దాంతో హారిక నిజం మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తుంది. కార్తిక్ నన్ను క్షమించు కార్తిక్, ఈ పరిస్థితిలో నిజం చెప్పడం తప్ప నేనేమీ చేయలేను, ఎందుకంటే నాకు అక్కడ శివనారాయణ గారిని ఒప్పించేంత టైం కూడా నాకు లేదు, అందుకే చెప్తున్నాను, సారీ కార్తిక్, చెప్పక తప్పడం లేదు అని కార్తిక్తో అంటుంది. ఈ మాటలన్నీ వినిన కార్తిక్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఇక అప్పుడు శివనారాయణ అయితే, అమ్మ హారిక, అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా, వీళ్ళ భార్యాభర్తలు నోరు విప్పరు, ఎన్ని అడిగినప్పటికీ ఎన్ని నిందలైనా పడతారు, కానీ ఎన్ని అవమానాలైనా పడతారు, కానీ వీళ్ళ మనసులో ఏముంది, అసలు ఏం జరుగుతుంది అనేది బయటికే చెప్పరు, ఎలా తెలుసుకోవాలి అలాంటప్పుడు నేను నిజాన్ని, నువ్వే చెప్పమ్మా అని డాక్టర్ హారికని అయితే బతిమలాడుతూ
మాట్లాడతాడు శివనారాయణ. దాంతో నిజం మొత్తం కూడా హారిక చెప్పేస్తుంది. శివనారాయణ గారు, జోష్న శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు. ఎందుకో తెలుసా? జోష్న సుమిత్ర గారి కన్న కూతురు కాదు కాబట్టి దీపే కన్న కూతురు. దీప శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ జోష్న కన్న కూతురు కాదు అని ఈ టైంలో సుమిత్ర గారికి తెలిస్తే ఆమె ప్రాణానికి ప్రమాదమని, ఆమె తీసుకోలేదని మీతో అబద్ధం చెప్పించారు, శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని కార్తిక్ చెప్పగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా కార్తిక్, డాక్టర్ హారిక గారు చెప్పేది నిజమేనా అని చెప్పేసి అడిగితే ఇక కార్తిక్ అయితే నిజమే తాతయ్య అని చెప్తాడు. దాంతో శివనారాయణ షాక్ అవుతాడు. శివనారాయణ గారు, మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు దీప ద్వారానే బోన్ మ్యారో అనేది సుమిత్ర గారికి చేస్తున్నాము. ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు తన బిడ్డను కోల్పోతుంది కూడా తన కన్న తల్లి అయిన సుమిత్ర గారి కోసమే అని చెప్పడంతో శివనారాయణ ఏం చేయాలో అర్థం కాక ఇక బాధతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నారమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు సుమిత్రకి దీపకి ఏంటి సంబంధం? అసలు దీపే కన్న కూతురని మీకు ఎలా తెలిసింది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఎలా తెలిసింది ఏంటండి? మొదటిగా మనం జోష్న శాంపిల్స్ తీసుకున్నామా, కానీ జోష్న సుమిత్ర గారి కన్న కూతురు కాదు కాబట్టి జోష్న బ్లడ్ శాంపిల్స్ అయితే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ అవ్వలేదు. రెండోసారి నా దగ్గరికి కార్తిక్ దీప వచ్చారు. దీప బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయమని చెప్పారు. టెస్ట్ చేయంగానే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ అయిపోయాయి. అప్పుడే నాకు తెలుసు దీప ఇంటి వారసురాలు, సుమిత్ర గారి కన్న కూతురని చెప్పేసి. అప్పుడు ఇక జోష్న ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వదని తెలుసు కదా, అందుకే దీప తను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. తన కన్న తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నిస్తున్న క్రమంలోనే తనకి నేను ఒక విషయం చెప్పాను. నువ్వు కన్న తల్లినైనా కాపాడుకోగలవు, లేదా నీ కన్న బిడ్డనైనా కాపాడుకోగలవు. ఒకవేళ నువ్వు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా నీ బిడ్డని నువ్వు బ్రతికించుకోలేవు. నీ బిడ్డని నువ్వు పోగొట్టుకుంటేనే నువ్వు ఇది చేయగలవు అని చెప్పగానే దీప మరొక క్షణం కూడా ఆలోచించకుండా నాకు నా బిడ్డ కంటే నా కన్న తల్లే ముఖ్యం, నా కన్న తల్లి కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పింది. ఇక అప్పుడు చెప్పాం కూడా, అమ్మా దీప, ఇప్పుడు కనుక నువ్వు బిడ్డను వద్దు అనుకుంటే ఇంకొకసారి నీకు బిడ్డని కనే యోగ్యత కూడా ఉండదు అని చెప్పి. కానీ దీప వాటన్నిటిని ఏమీ లెక్క చేయకుండా ఏమైనా పర్వాలేదు డాక్టర్ గారు, మా అమ్మ బ్రతకాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, మా అమ్మ నాన్నలు నా కళ్ళ ముందర తిరిగితే చాలు, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా దీపని అపార్థం చేసుకుంటున్నారు. కావాలని దీప తన కడుపులో పెరిగే బిడ్డని తీసేయాలనుకుంటుందని, కానీ నిజానికి తన కన్న తల్లి ప్రాణం పోయడానికి తన కన్న బిడ్డని వదులుకుంటుంది. దీప కార్తిక్ ఇద్దరు కూడా చాలా బాధలో ఉన్నారు. అయినా మీరు ఇన్నిన్ని మాటలు అంటున్నా కూడా ఒక్క మాటకి కూడా మీకు ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా ఓర్పుతో బాధనంతా వాళ్ళే మనసులో మోస్తున్నారే తప్ప మీకు ఏ విషయము కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి మీ అందరూ కూడా సంతోషంగా ఉండడం కావాలి. దీపకి ఆస్తి, ఐశ్వర్యం, అలాగే ప్రేమ కంటే కూడా తన కన్న తల్లిని తను చూసుకుంటూ ఉంటే చాలు అని చెప్పింది. ఇక కార్తిక్ కూడా తన అత్త చిన్నప్పటి నుంచి అమ్మలాగా చాకిందంట. అందుకే అలాంటి అమ్మ కోసం ఏమైనా చేస్తాము, మాకు మా బిడ్డ కంటే మా అత్తే ముఖ్యం అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా నన్ను ఒప్పించారు. అందుకే ఆపరేషన్కి దీపని తీసుకొని వెళ్తున్నాము. ఇక ఆ మాటలన్నీ వినిన శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, మీరు చెప్పేదంతా కూడా నిజమా అని చెప్పి అడగగానే, అవునండి నేను చెప్పేదంతా కూడా నిజమే, అందుకే దశరథ్కి గారికి కూడా ఈ విషయం తెలుసు, ఈ విషయంని చెప్పొద్దని చెప్పి అందరూ కూడా నా దగ్గర మాట తీసుకున్నారు, అందుకే మీకెవ్వరికి కూడా చెప్పలేదు. రెండోసారి వచ్చి వీళ్ళు చెప్పినట్టుగానే జోష్న బ్లడ్ శాంపిల్సే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ అయ్యాయని మీ అందరూ నమ్మేలా చేశాను, కానీ నిజానికి దీప బ్లడ్ శాంపిల్సే మ్యాచ్ అయ్యాయి. సరే అండి, ఆపరేషన్కి మనము ఏర్పాట్లు చేసుకోవాలి. రేపు సుమిత్ర గారికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే దీపకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తను మెడికల్ అబ్జర్వేషన్లో ఉండాలి. అందుకే ఇక మీరు బయటికి వెళ్తే మేము దీపని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తాము అని హారిక అనగానే ఇక శివనారాయణ అయితే, అమ్మ హారిక ఒక్కసారి నా మాట వినమ్మా, ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నా మనవరాలు దీప అని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను దీపని అక్కడికి పంపించలేనమ్మా, ఒక్క అరగంట సేపు మాకు టైం ఇవ్వు, నేను దీపతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఆ తర్వాత మీరు దీపని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తురు కానీ అని చెప్పి శివనారాయణ అనగానే ఇక డాక్టర్ హారిక అయితే, అలాగే అండి మీరు చెప్పినట్టే చేయండి, నేను 1 గంట తర్వాత వస్తాను, ఈ లోపల అన్నీ సిద్ధం చేస్తాను, అప్పుడు మేము దీపని హాస్పిటల్
హాస్పిటల్లో ఉండే ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తాము అని చెప్పి ఇక హారిక అయితే వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అయితే కార్తిక్తో, ఏంట్రా కార్తిక్, ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు, కావాలనే చెప్పలేదా, నన్ను పరాయి వాడిని చేసేశారా అని చెప్పి శివనారాయణ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. తాత అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటే, మాట్లాడకురా, మాట్లాడకు, నువ్వు అన్ని విషయాలు నాతో చెప్తావనుకున్నాను, కానీ ఇంత పెద్ద విషయం, నా మనవరాలు దీపే అన్న విషయం నాకెందుకు చెప్పలేదురా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు కార్తిక్. అలాగే దీప దగ్గరికి వెళ్ళి దీపని హక్ చేసుకొని, అమ్మ దీప, చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా నిన్ను నేను కాంచన అందరం కలిసి ఎన్నెన్ని మాటలు అన్నాం, కానీ ఒక్క మాటని కూడా నువ్వు పట్టించుకోకుండా సుమిత్ర గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా, మన కుటుంబం గురించి ఇంతలా చేస్తున్నావా, అసలు నీకు మేము ఏం చేశామనమ్మా, నువ్వు మా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు, నిజంగా నువ్వు మా దశరథ్ సుమిత్రల కడుపున పుట్టడం మా అదృష్టం, కానీ నీకు మాత్రం వాళ్ళ కడుపున పుట్టడం దురదృష్టం అమ్మా, మేము కళ్ళ తల్లిదండ్రులమైనా ఏమీ చెయ్యలేకపోయాము, సారీ అమ్మా, సారీ అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాటలకి దీప అయితే, అలా అంటారేంటి తాత, మీరు అలా అస్సలు అనద్దు, మీరు అందరూ క్షేమంగా నా కళ్ళ ముందు తిరిగితే అంతకంటే నాకు ఇంకేం కావాలి, చిన్నప్పుడు అమ్మని చూడాలి, అమ్మ అని పిలవాలి అని కోరుకునేదాన్ని, అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మకి నా మీద ద్వేషం పెరిగింది, సరే ఆ తర్వాత అమ్మకి నా మీద కోపం తగ్గిన తర్వాత సంతోషంగా ఉందాము అనుకుంటే ఇలా అమ్మకి జబ్బు వచ్చింది, ఇప్పుడు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, అమ్మ కావాలా బిడ్డ కావాలా అని, నాకు బిడ్డ కంటే అమ్మే కావాలి, అందుకే ఈ ఆపరేషన్కి కూడా నేను సిద్ధమైపోయాను అని చెప్పి దీప అనగానే ఇక దీపని హక్ చేసుకొని, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా నీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను అనగానే, ఏంటి తాత రుణం అంటావు, సుమిత్ర అత్త ఏమవుతుంది, నాకు అత్త, దీపకి అమ్మ, అలాంటిది మా అమ్మని మేము కాపాడుకోవడంలో తప్పేముంది చెప్పు అని చెప్పి కార్తిక్ అనగానే, మరి దీప దశరథ్ సుమిత్రల కన్న కూతురు అయితే మరి జోష్న ఎవర్రా, ఇన్ని రోజులు జోష్న ఎందుకు సుమిత్ర దశరథుల కూతురులాగా ఉండింది, అసలు ఏం జరుగుతుందిరా, దీపే ఇంటి వారసురాలన్న విషయం మీకు ఎలా తెలిసింది అని చెప్పి ఇక శివనారాయణ అయితే కార్తిక్తో అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా నాకు దాసు మామయ్య చెప్పాడు, దాసు మామయ్య వీటన్నిటికీ కూడా సాక్ష్యాలతో సహా నిరూపించాడు, అలాగే దీపే ఇంటి వారసురాలు కాబట్టే కదా దీప బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయిపోయాయి, ఇప్పుడు బోన్ నారో ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా అవసరమైన బోన్ నారోని దీపే కదా అత్తకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, దీన్ని బట్టే అర్థమైపోతుంది కదా దీపే ఇంటి వారసురాలని చెప్పేసి అని కార్తిక్ అయితే శివనారాయణతో అంటాడు. అది జోష్న ఎవరు అనగానే, జోష్న ఎవరో కాదు, దాసు మామయ్య కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్. ఇక ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నారా, దాసు కూతురు జోష్నా అని చెప్పి అంటూ ఉంటే, అవును, చిన్నప్పుడే పారిజాతం పిన్ని మన ఇంటి మీద ఉన్న కోపంతో ఇలా చేసింది, ఐశ్వర్యం ఆస్తి అన్నీ కూడా తన మనవరాలకే దక్కాలని సుమిత్ర అత్తకి అలాగే దశరథ్ మామయ్యకి పుట్టిన బిడ్డని చంపేయమని చెప్పింది, కళ్యాణి అత్తకి దాసు మామయ్యకి పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి సుమిత్ర అత్త దగ్గర పడుకోబెట్టింది, ఇక ఆ బిడ్డే మీరు మీ ఇంటి వారసురాలు దశరథ్ మామయ్యకి పుట్టిన బిడ్డ అని చెప్పి అల్లారు ముద్దుగా చూసుకున్నారు, కానీ ఆమె జోష్న దాసు మామయ్య కూతురు, ఈ విషయం నాకే కాదు జోష్నకి కూడా తెలుసు, కానీ కావాలనే ఈ ఆస్తి కావాలన్న స్వార్థంతో తను ఈ నిజాన్ని బయటికి చెప్పకుండా తనలో తానే పెట్టుకొని దీపని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంది, దీపని చంపేయాలని చూస్తుంది, అలాంటి జోష్న మిమ్మల్ని కూడా ఏమన్నా చేస్తుందన్న భయంతో మేము పని మనుషులుగా ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాం తాత అని చెప్పి కార్తిక్ అంటాడు. ఇక ఆ మాటకి శివనారాయణ అయితే, మీరు నిజంగా గొప్పవాళ్ళరా, మిమ్మల్ని అర్థం చేసుకోలేక నేను కాంచన మిమ్మల్ని నానా మాటలు అన్నాము, అయినా కూడా ఆ మాటలన్నీ మౌనంగా భరించారే తప్ప తిరిగి మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు, మీరు ఇంత త్యాగం చేస్తుండి కూడా ఎవరికి చెప్పుకోకుండా మీలోనే పెట్టుకున్నారు, అసలు ఆ పారిజాతాన్ని నేను అస్సలు వదలను, ఇప్పుడే దాన్ని పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి శివనారాయణ అయితే కోపంగా అక్కడ నుంచి బయలుదేరుతాడు.